టీనేజ్ గర్భాలలో ఆ రాష్ట్రం టాప్లో నిలిచింది. ఆ రాష్ట్రం మరేదో కాదు, మన పొరుగు రాష్ట్రమైనటువంటి తమిళనాడు. తమిళనాడులోని తిరుచిలో కేవలం 8 నెలల్లోనే 834 టీనేజ్ గర్భాలు నమోదయ్యాయి. ఈ సంఖ్య ఇప్పుడు ఆ ప్రాంత వాసులతో పాటుగా టీనేజర్స్ని కూడా భయాందోళనకైతే గురి చేస్తూ ఉంది. ఇంతకీ టీనేజ్ గర్భాలు అంటే ఏంటంటే 13 నుంచి 19 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి బాలికలు ఆ ప్రాంతంలో ఎక్కువగా వారు గర్భవతులు అవుతూ ఉన్నారు. దానికి కారణం ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఈ రిపోర్టు ప్రకారంగా అంటే ఈ నివేదిక ప్రకారంగా తమిళనాడులోని తిరుచిలో కేవలం 8 నెలల్లో 834 టీనేజ్ ప్రెగ్నెన్సీస్ కేసెస్ అయితే నమోదయ్యాయి. దానికి కారణం ఏంటంటే తిరుచి అనేటువంటి ప్రాంతం అక్కడ కాస్త వెనకబడినటువంటి ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతంలో ఈ టీనేజ్ గర్భాల సంఖ్య నానాటికి పెరుగుతుండడంతో ఈ నివేదిక నిజంగా ఆ ప్రాంత వాసులతో పాటుగా టీనేజర్స్ను కూడా భయాందోళనకైతే గురి చేస్తూ ఉంది. వివరాల్లోకి కనుక మనం వెళ్తే ఇక్కడ నిరక్షరాస్యత అంటే తమిళనాడు రాష్ట్రంలో ఈ ప్రాంతంలో కాస్త నిరక్షరాస్యత ఎక్కువగా ఉండడం, అతి చిన్న వయసులోనే బాల్య వివాహాలు చేయడంతోనే ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీ కేసులు అక్కడ ఎక్కువగా నమోదవుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏజ్ డెఫినేషన్ కనుక మనం చూసుకున్నట్లయితే టీనేజ్ ప్రెగ్నెన్సీ 13 నుంచి 19 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి బాలికలు ఎక్కువగా ఇక్కడ టీనేజ్ ప్రెగ్నెన్సీ అంటే టీనేజ్ గర్భాల కేసులు అయితే నమోదవుతూ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే అర్ధాంతరంగా వారు చదువు మధ్యలో ఆపేయడం, అలాగే అసలు చదువుకోని కారణం చేత, నిరక్షరాస్యత కారణం చేత, బాల్య వివాహాలు చేస్తున్నటువంటి కారణం చేతనే ఇక్కడ అంటే ఈ ప్రాంతంలో తిరుచిలో ఎక్కువగా ఈ టీనేజ్ గర్భాల్లో కేసులు అయితే నమోదవుతున్నట్లుగా ఈ డేటా ప్రకారంగా మనకు తెలుస్తుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా చేసినటువంటి ఒక సర్వేలో భాగంగా తమిళనాడుకి చెందినటువంటి తిరుచిలో కేవలం 8 నెలల్లోనే 834 టీనేజ్ ప్రెగ్నెన్సీ కేసులు నమోదయ్యాయంటే నిజంగా ఇది షాకింగ్ వార్తగా మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకోవచ్చు. ఇక వివరాల్లో గనక వెళ్తే మనం తిరుచి జిల్లా ప్రసూతి మరణాలు అలాగే శిశు మరణాల వంటి కీలక ఆరోగ్య సూచికల్లో మెరుగుదల చూపించినప్పటికీ టీనేజ్ గర్భాలు ఇంకా ఆందోళన కలిగించేటువంటి విషయంగా ఆ ప్రాంతాన్ని కుదిపేస్తూ ఉన్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా యాక్సెస్ చేసినటువంటి డేటా ప్రకారంగా ఏప్రిల్ మరియు నవంబర్ 2025 మధ్య 834 టీనేజ్ గర్భాల కేసులు అయితే నమోదయ్యాయి. నిజంగా గతంతో పోలిస్తే ఈ సంఖ్య పెరిగినట్లుగా కూడా ఈ నివేదిక అయితే రిపోర్ట్స్ని మనకి ఇస్తూ ఉంది. నెంబర్ ఆఫ్ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ కనుక మనం చూసుకున్నట్లయితే 2020 నుంచి 21 మధ్య 710 కేసులు ఉంటే 2021-22 మధ్య కాస్త తగ్గాయి అనుకోవచ్చు. అంటే 2021 సంవత్సరంతో పోల్చుకుంటే కాస్త తగ్గాయి. అవేర్నెస్ కలిగించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేసినప్పటికీ మళ్ళీ 2022-2023 మధ్య అది కాస్త పెరిగింది. ఇక 2023-24 మధ్య చూసుకున్నట్లయితే 23 కంటే కూడా 24 సంవత్సరంలో ఆ కేసుల సంఖ్య పెరుగుదలని ఈ గ్రాఫ్లో మనం క్లుప్తంగా చూసుకోవచ్చు. ఇక 24-25 సంవత్సరానికి కనుక చూసుకున్నట్లయితే 1234 కేసులు అంటే రికార్డు స్థాయిలో ఈ టీనేజ్ గర్భాల కేసులు అయితే నమోదవడం జరిగింది. ఇక 2025-26 అంటే ఇప్పటి వరకు పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే 2025 నవంబర్ నుంచి 834 కేసులు అక్కడ నమోదవుతున్నాయంటే నిజంగా బాల్య వివాహాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా లేవు అని చాలామంది భావిస్తున్నారు. కానీ బాల్య వివాహాల వల్ల 13 నుంచి 19 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాలికలు నిజంగా ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అనేది ఈ ఆర్టికల్ ద్వారా మనం విశ్లేషణ అయితే చేసుకోవచ్చు. నిజంగా 13 నుంచి 19 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాలికలకి వారికి ఈ బాల్య వివాహాలు చేయడం వల్ల ముఖ్యంగా వారికి కొన్ని ఆరోగ్య సమస్యలు అయితే
వస్తూ ఉన్నాయి. ఆ ఆరోగ్య సమస్యలు ఏంటనేది కనుక మనం చూసుకున్నట్లయితే తిరుచి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఇస్తున్నటువంటి నివేదిక, అంటే వారు ఇస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారంగా 10 నుంచి 19 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి కౌమార దశలో ఉన్నటువంటి తల్లులు ఎంక్లాప్సియా అలాగే ఇన్ఫెక్షన్ల బారిన పడి వారు ప్రసవం అనంతరం కూడా అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. దానివల్ల ఆ ప్రాంతం అంతా కూడా తీవ్ర భయాందోళనకైతే గురవుతుంది అన్నట్లుగా ఈ నివేదిక సారాంశంగా మనం అయితే విశ్లేషణ చేసుకోవచ్చు. భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడు బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు కట్టుదిట్టమైనటువంటి చర్యలు, కట్టుదిట్టమైనటువంటి చట్టాలను తీసుకొచ్చినప్పటికీ కొన్ని ప్రాంతాలలో అవగాహన లేకపోవడం వల్ల వారు అంటే కుటుంబ సభ్యులే వారి పిల్లలకి, అంటే ముఖ్యంగా ఆడపిల్లలకి ఈ బాల్య వివాహాలు చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. బాల్య వివాహాల అనంతరం వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు నిజంగా వర్ణనాతీతం. దానికి కారణం ఏంటంటే 13 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాలిక కౌమార దశలో ఉన్న సమయంలోనే వారు గర్భం దాల్చడం, ఆ తర్వాత తల్లులుగా మారడం, తర్వాత అనుకోనటువంటి ఇన్ఫెక్షన్ల బారిన పడడం, వారి ప్రాణాలు గాలిలో కలిసిపోవడం, ఇటువంటి సంఖ్య పెరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలోనే దీని మీద అవేర్నెస్ కల్పిస్తూ ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం కూడా కీలకంగా కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోబోతోంది. నిజంగా టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఈ నివేదిక ఆందోళన అయితే కలిగిస్తుంది. దీని ప్రకారంగా భారతదేశంలో ఇంకా బాల్య వివాహాలు జరుగుతూ ఉన్నాయి అనడానికి ఇది ఒక నిదర్శనంగా అయితే మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకోవచ్చు. ఇప్పటికైనా ఈ ఆర్టికల్ బయటకు వచ్చిన తర్వాత అయినా సరే కొంతమందిలో అవగాహన పెరిగి బాల్య వివాహాల వ్యవస్థను రద్దు చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.